నమస్తే, నేను శ్రీచంద్ర. స్థానిక వార్తల సమాహారం సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో గాడి తప్పిన పాలన, పట్టించుకోని నేతలు, అధికారులు. నాళాలను వదలనే భూబకాసురులు, కుచించుకుపోతున్న ఐడియల్ చెరువు. ఆల్వాల్లో చోరీకి యత్నించిన దుండగులు, కెనరా బ్యాంక్ ఏటీఎం ధ్వంసం. శంషాబాద్ చెక్పోస్ట్ పై ఏసీపీ దాడులు, భారీగా నగదు స్వాధీనం. బోయిన్పల్లిలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కొందరు దుండగులు అనేక రకాల చోరీలకు పాల్పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఆల్వాల్ కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి గుర్తు తెలియని కొందరు దుండగులు విఫల యత్నం చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కొందరు దుండగులు అనేక నేరాలు, చోరీలకు పాల్పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ ఆల్వాల్లో కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి కొందరు దుండగులు విఫల యత్నం చేశారు. ఈరోజు 5 గంటల ప్రాంతంలో దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరా వైర్లను తొలగించారు. అనంతరం ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఏటీఎం తెరుచుకున్నా అందులో ఉన్న క్యాష్ బాక్స్ ఓపెన్ కాకపోవడంతో దుండగులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. సంఘటనలో ఎలాంటి నగదు చోరీకి గురి కాలేదని, పై అధికారులు వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తామని బ్యాంక్ మేనేజర్ టీవీ రాజు తెలిపారు. మార్నింగ్ మాకు ప్రిన్సెస్ ఓనర్ వాళ్ళ అబ్బాయి మాకు ఫోన్ చేశారు. సార్ ఏటీఎం ఈజ్ ఓపెన్ అయి ఉన్నది, అటెంప్ట్ టు థ్రెడ్లో ఉన్నా సార్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీ ఐ కేమ్ హియర్. జస్ట్ ఐ ఫౌండ్ ఆల్ దీస్ థింగ్స్ సార్. నథింగ్ ఈజ్ డ్యామేజ్డ్, ఓన్లీ వన్ థింగ్ దే రిమూవ్డ్ ది వైర్స్ అండ్ సీసీ కెమెరాస్ ఆల్సో దే బ్రోకెన్. బట్ క్యాష్ ఈజ్ ఇంటాక్ట్, నథింగ్ డ్యామేజ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజ్ నాట్ దేర్. ఓన్లీ దే రిమూవ్ ది వైర్స్. The connectivity is disconnected. But immediately informed our officials also. They are also on the job. We will find out what happened in this one, and we will try to get the footage, and we will lodge a complaint to the police station. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మహిళ మృతిపై గ్రామంలో ఆందోళన నెలకొంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత పూర్తి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అమీర్పేట అనే గ్రామంలో ఎస్సీ బస్తీ ఉంటుంది. ఆ ఎస్సీల బస్తీలో ఒక డెడ్ బాడీ పొద్దున, అంటే ముత్రాల యొక్క ఇంటికి ఎదురుగానే ఒక చెట్టు కింద ఆ డెడ్ బాడీ పడి ఉన్నది. ఆమె సొంత తాత, ఆమె చిన్నమ్మ అది చూసి మాకు సమాచారం అందించారు. వాళ్ళు అప్పటికే ఆ ఇంట్లోకి తరలించారు ఆ శవాన్ని. మేము ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీనిపైన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం రావడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ప్రాంత సమస్యలను ప్రధాన న్యూస్ ఛానళ్లు పట్టించుకోవడం లేదా? అధికారులు, ప్రజాప్రతినిధులు మీ గోడు వినిపించుకోవడం లేదా? అయితే రండి, మన సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు మన ముందుకు వస్తున్నది సిటీ కేబుల్ న్యూస్. ఇప్పటి వరకు వినోదాన్ని అందిస్తున్న మన సిటీ కేబుల్ ఇప్పుడు స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా వార్తల రూపంలో మీ ముందుకు వస్తున్నది సిటీ కేబుల్ న్యూస్. సిటీ కేబుల్ న్యూస్ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు మన సిటీ కేబుల్లో. మరలా వస్తున్న సిటీ కేబుల్ వారి సిటీ న్యూస్ ఛానల్ R9000 నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సిటీ కేబుల్లో మళ్ళీ వస్తున్న సిటీ కేబుల్ టెలివిజన్ సిటీ న్యూస్ వారికి మా ప్రమోద్ బ్రదర్స్ నుంచి శుభాకాంక్షలు. నా పేరు పిట్ల శ్రీనివాస్, సఫుల్గూడ డివిజన్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ, ఎక్స్ కౌన్సిలర్.
లోకల్ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి మళ్ళీ సిటీ న్యూస్ వస్తున్న సందర్భంగా సిటీ న్యూస్ వారికి ఇవే మా శుభాకాంక్షలు. లోకల్ సమస్యల గురించి ఆవిర్భవించిన సిటీ కేబుల్ వారి సిటీ న్యూస్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. ఈ సందర్భంగా సిటీ న్యూస్ వారికి సిటీ కేబుల్ వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంది.